రేపే జనగర్జన జగిత్యాల వేదికగా రణగర్జన నిరంకుశ కాంగ్రెస్ పాలనపై కత్తి దూసేందుకు పోరుగడ్డ పిడికిళ్లు బిగిస్తున్నది. గులాబీ పార్టీ బహిరంగ సభకైతే జగిత్యాల వివేకానంద స్టేడియంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,00,000 మందికి పైగా జనం తరలివచ్చే ఈ బహిరంగ సభ అరేంజ్మెంట్స్ ను కూడా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపు జరిగే భారీ బహిరంగ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరవుతారు. ఈ సభలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. అయితే కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాధారణంగా అయితే పార్టీలోకి స్వాగతిస్తారు. ఇక ఇదే సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు కూడా గులాబీ పార్టీలో జాయిన్ కానున్నారు. బండెనక బండి కట్టి బయలుదేరేందుకు ప్రజలైతే సిద్ధమవుతున్నారు. ఇవన్నీ చూసే కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైంది. సభకు ఆటంకాలు సృష్టించడానికి నక్కజిత్తులన్నీ ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కానీ ఆ ట్రిక్కులేవి చెల్లవని, సభను గ్రాండ్ సక్సెస్ చేసి తీరుతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్తున్నారు. జగిత్యాల వివేకానంద స్టేడియంలో బీఆర్ఎస్ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి సందీప్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, మరి సభకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపు పూర్తిగా సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. జగిత్యాల పాత బస్టాండ్ వేదికగా కొనసాగబోతోంది. మినీ స్టేడియం వివేకానంద స్టేడియంలో కొనసాగబోతుంది. 1,00,000కు పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగిత్యాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ కేటాయించినటువంటి ఇన్ఛార్జీలు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తంగా ఒక కాంగ్రెస్ పార్టీలో అలజడైతే తయారైంది. కొద్దిసేపట్లో ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో సహా అనేక మంది కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏకంగా సీఎం డైరెక్ట్ ఒక 80 మంది నాయకులతో హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. పాత కాంగ్రెస్ నాయకులతో నేను అండగా ఉంటా, మీరే నన్ను కాపాడాలంటూ గతంలో 4 రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ సింహం వస్తుంటే గుంట నక్కలు అంటే ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. మొత్తంగా సభకైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,00,000కు పైగా జనాభా వచ్చే అవకాశం ఉంది. ప్రధానమైనటువంటిది జగిత్యాల నియోజకవర్గంతో పాటు ధర్మపురి, కొరుట్ల కాన్స్టిట్యున్సీ, చొప్పదండి, అలాగే వెమ్లవాడ ఈ ప్రాంతాల నుంచి ప్రధానంగా రానున్నారు. అందుకు సంబంధించి అంటే ఎండవేడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దాదాపు నిన్న కేటీఆర్ గారు చెప్పిన విధంగా 3,00,000కు పైగా వాటర్ బాటిళ్లు, అలాగే మజ్జిగతో సహా ప్రతిదీ కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే కేసీఆర్ గారి సభ అంటే మనం ఒక్కసారి చెప్పుకోవచ్చు పెద్ద సంఖ్యలో ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో రేపు జగిత్యాల జైత్రయాత్ర, జగిత్యాల జనగర్జన వేదికగా రేపు ప్రసంగించబోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు అయితే సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి వివేకానంద స్టేడియం పాత బస్టాండ్ జగిత్యాల వద్ద అది వేదిక అయింది. మొత్తంగా ఏర్పాటైతే పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ రైతాంగం కూడా పెద్ద సంఖ్యలో రాబోతోంది. నాడు సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా జగిత్యాల జైత్రయాత్ర ఏ విధంగా కొనసాగిందో నేడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగబోతుంది. మనతోటి చాలా మంది నేతలు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్, తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంతతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. దాదాపు ఒక వారం రోజులుగా కేసీఆర్ సభ అంటే మీరు గ్రామాల తిరిగారు, ఎలా ఉంది రెస్పాన్స్? ఈరోజు గ్రామాన కూడా కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదం తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా వినబడతలేదు. అంటే వారందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఉన్నారు. ప్రతి గ్రామం నుండి కూడా చాలా మంది అసలు ఇంట్లో ఆ రోజు ఇంటికాడ మనుషులు ఉండరు. మేమందరం కూడా కదిలి కేసీఆర్ గారు మన జైత్యాలకు వస్తున్న సందర్భంగా కేసీఆర్ గారిని చూడడానికి కానీ వారి మాటలు వినడానికి కానీ ఒక తండ్రి లాంటి మా అందరిని ఎన్ని రోజులు కాపాడినటువంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తండ్రి లాంటి నాయకుడిని చూడాలని చెప్పేసి పల్లెలన్నీ కూడా ఇలా పట్టణాలన్నీ కూడా వార్డులన్నీ కూడా కదం దొక్కి రేపు కాంగ్రెస్ పతనం జైత్యాల గడ్డపై నుండి ప్రారంభమవుతుంది. జైత్యాల జైత్రయాత్ర ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇవాళ చూసినట్టయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అటు కానీ ఇటు కానీ ఎమ్మెల్యే కూడా చాలా వణుకు పుడుతుంది, వణికిపోతా ఉన్నాడు. కాన్ఫరెన్స్లు పెట్టుకుంటా ప్రలోభాలకు గురి చేస్తున్నాడు, ఇండ్లకు వెళ్ళకుండా ఇబ్బంది పెడుతుండు, రాకుండా రోడ్లను దవ్విస్తా ఉన్నాడు. అంటే ఎంత భయపడుతుండో ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లా భయపడుతున్నాడు. అక్కడ కేసీఆర్ గారు జైత్యాల గడ్డ మీద అడుగు పెట్టిరంటే
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాజకీయాలు మారే అవకాశం ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టే విధంగా ఇలా మరి పరిస్థితి మారింది. మేడిగడ్డ లాంటి చిన్న పలుగొచ్చిన దాన్ని ఇవాళ ఎత్తి చూపి కేసీఆర్ గారిని మరి దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం వెక్కిలి చేష్టలు చేసినటువంటి మరి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వెంటనే కేసీఆర్ గారు మరి జీవన్ రెడ్డి గారు చేరుతున్న సందర్భంగా జైత్యాలకు వస్తున్న సందర్భంగా దాన్ని వెంటనే రిపేర్ ప్రారంభించడం జరిగింది అని అంటే ఇది భయంతో మాత్రమే జరిగింది. తప్పకుండా ఇవాళ భారీ బహిరంగ సభ జైత్యాల్లో జరుగుతుంది. జైత్యాల జైత్రయాత్ర మొదలవుతుంది జైత్యాల గడ్డపై అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కొరుట్ల బీఆర్ఎస్ అడ్డా బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇప్పటికిప్పుడు ప్రారంభించారు. 3 సంవత్సరాలుగా లేదు. దాన్ని మనం తీవ్ర స్థాయిలో మండిపడ్డాం. మరి ఏంటి ఇంత కేసీఆర్ సభ అంటే ఎందుకు ఇంత వణుకు కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్లస్ ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు అందరికి కూడా మేలు చేసినటువంటి నాయకుడు, తెలంగాణ బాగుండాలని ఆలోచించే నాయకుడు కేసీఆర్. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ యొక్క 420 హామీలు విఫలమైపోయినాయి, 6 గ్యారంటీలు విఫలమైపోయినాయి. ప్రజల్లోకి వెళ్లే ముఖం వాళ్ళకు లేదు. సో ఈ విధంగా మంది ఎక్కువ వస్తే వాళ్ళకు భయం పుడతా ఉన్నది. భయం పుట్టి ఇవాళ మనం ఎందుకు కట్ చేసిరని చెప్పేసి నిలదీసి కాంట్రాక్టర్ని అడిగితే ఆపమని రిక్వెస్ట్ చేస్తే కూడా ఆపకుండా కట్ చేసిరు. మళ్ళీ అదే భయంతో తిరిగి 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు తిరిగి ఆలోచించారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ మన పరిస్థితి ఏందని చెప్పేసి ఇవాళ మళ్ళీ పైపులను లేసి మరమ్మతు చేస్తా ఉన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎన్ని అడ్డంకులు ఎన్ని విఘ్నాలు సృష్టించినా కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి అయినా ఇక్కడ ఉన్నటువంటి పారిపోయిన పిరికి ఎమ్మెల్యే అయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎప్పటికైనా ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు భద్రంగా ఉన్నారు. కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డి పోవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్కా అనేది ప్రజల నుండి వస్తున్నటువంటి మరి నినాదం ఇది. రైట్. ఒక జగిత్యాలనే కాదు వివిధ జిల్లాల నుంచి కూడా ఇప్పటికే తరలి వచ్చి ఇక్కడ స్టే చేసిన సందర్భం. ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? మేము జనగామ నుండి పల్లా రషీద్ గారి నాయకత్వంలో దాదాపు 25 మంది రావడం జరిగింది. దాదాపు 5 రోజులు ఇక్కడనే మేము ఉండడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ మొత్తం కూడా జగిత్యాల సభ వైపు చూస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల జయబేరి కావాలి. ఎందుకంటే జనం కూడా తండోపతండాలుగా కేసీఆర్ చూడడానికి వస్తున్నారు. అక్క చెప్పినట్టు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ప్రతి ఒక్క నోటి కూడా ఇదే నినాదం వస్తుంది. కాబట్టి మేము అనుకున్న దానికన్నా 4 రెట్టింపు సక్సెస్ అని కోరుకున్నాం. ఎందుకంటే ఏ వాడికి వెళ్ళినా కూడా కేసీఆర్ చూడాలి, కేసీఆర్ గారి స్పీచ్ వినాలి, కేసీఆర్ గారు తెలంగాణ బాపు అని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా జగిత్యాల జయబేరు ఊహించని విధంగా జరుగుతుంది. రైట్. దాదాపు మనం అంటే 1,00,000 మంది ఊహించాం, అంతకు మించి రాబోతున్నారు. మరి ఎట్లా ఉంది రెస్పాన్స్? గ్రామాల్లో మీరు తిరుగుతున్నారు కదా. చాలా బాగుంది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దెదించడానికి ప్రజలే పూనుకొని కేసీఆర్ గారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, సంక్షేమ పథకాలు అమలవుతాయనే ఉద్దేశంలో గ్రామాన మేము తిరుగుతూ ఉంటే మాకు ఇప్పుడు వాహన సదుపాయం కల్పించుడు మా నాయకత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు మా నాయకురాలకి. వాహనాలు ఉంటే వస్తాం, లేకపోయినా మా సొంత వాహనాలలో వస్తాం. కానీ పార్కింగ్ స్థలం ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరికీ మన ఫెసిలిటీస్ కల్పించుడు బాగా ఇబ్బంది అవుతుంది. మా నాయకత్వం ఉంచిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈ సభ విజయవంతమవుతుంది. జనాలు తరలి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీనికోసం మేము 24 గంటలు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. రైట్. ఇది రేపటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఇప్పటికే జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పల్లా రెడ్డి గారు గ్రామాన తిరిగారు, సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకసారి జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారితో ఒక్కసారి మాట్లాడదాం. సార్, ఎక్కడ చూసినా రెస్పాన్స్ బ్రహ్మాండంగా కనిపిస్తోంది. రేపటి సభ 1,00,000కు పైగా వచ్చే అవకాశం ఉంది, ఏమంటారు? ఇది 1,00,000 అని కాదు, 2 లక్షలని కాదు, ఊరూరా అన్ని గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాలకు సంబంధించిన అన్ని వార్డులో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాత్రం ఉండేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండే దరిదాపుగా మెజార్టీ వర్గం బీఆర్ఎస్ వర్గం. గ్రామంలో 80 నుండి 90% వరకు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ రావడానికని సిద్ధపడుతున్నారు. వెహికల్స్ మనం ప్రొవైడ్ చేసే పరిస్థితులు లేవు, అయినా తమకున్న సొంత వాహనాలతోనే వస్తామని చెప్పేసి బయలుదేరుతున్నారు. కాబట్టి గ్రామంలో ప్రతి ఇంటికి ఒకరు రావాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకొని మేము మొన్న లక్ష్మీపురం గ్రామం పోతే అక్కడ ఉండే 5,000 మంది దరిదాపుగా ఒక 1,200
ఇల్లు ఉంటాయన్నారు. 1200 నుండి 1300 ఇల్లు. ప్రతి ఇంటి నుంచి కూడా మేము ఖచ్చితంగా ఒకరం కానీ లేకపోతే ఇద్దరం కానీ వస్తామని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. అట్లానే అన్ని గ్రామాల్లో కూడా తప్పనిసరిగా మొత్తం కూడా 30-35 కిలోమీటర్లు ఉంటాయి కాబట్టి జగిత్యాల నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల వాళ్ళు దరిదాపుగా వేలాది మంది కదిలొస్తున్నారు. ఆ సభ పట్టడం అనేది అక్కడ జరగదు. ఇటుపక్క అటుపక్క కూడా దరిదాపుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. 20 స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మైక్స్ కూడా దాని చుట్టుపక్కల అక్కడే కాకుండా చుట్టుపక్కల దరిదాపుగా ఒక 4 కిలోమీటర్ల పరిధిలో కూడా అన్ని మైక్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. సౌండ్ సిస్టమ్ కానీ డిజిటల్ స్క్రీనింగ్ కానీ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఈవినింగ్ కాబట్టి ఎండ చల్లబడుతుంది కాబట్టి ఒక మంచి వాతావరణం ఇక్కడ వినే జగిత్యాలనేది ఇవ్వాలే కాదు. 48 సంవత్సరాల క్రితమే జగిత్యాల జైత్రయాత్ర అనేది జరిగింది. ఆనాడు ఏ వెహికల్స్ ఉన్నా లేకున్నా కూడా నడిచొచ్చైనా కూడా బ్రహ్మాండంగా ఆనాడు సక్సెస్ చేసింది. అటువంటి స్ఫూర్తి మరలా ఇక్కడ ఉన్న ప్రజలకు ఉంది కాబట్టి ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదంతో ఇవాళ మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఏకోన్ముఖమైనరు. ఏర్పాట్లు అనేది జనరల్గా బీఆర్ఎస్ పార్టీ ఏ సభలకు కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తారు. ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. రెండవది వారు వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దింత నీడపట్టున ఉండాలని చెప్పేస్తోని వాళ్ళందరికీ దరిదాపుగా ఒక 40-50 వేల క్యాప్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు మంచినీళ్ళు కూడా ఒక 3 లక్షల ప్యాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. 2 లక్షల మజ్జిగ ప్యాకెట్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా ఏర్పాట్లు అయిపోయినాయి. ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారా, ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు వారు మాట్లాడింది విందామని చెప్పేసి ఉంటున్నారు. రేపు 2028లో జరగబోయే మార్పుకి నాంది బీజం ఇవాళ ఇక్కడే పడుతున్నది. ఖచ్చితంగా ఇవాళ ఇది ఒక జనగర్జనగా జగిత్యాల జనగర్జన అనొచ్చు, ఇది ఒక జైత్రయాత్ర అని చెప్పేసి అనొచ్చు. మా ప్రజా ఆశీర్వాద సభ ద్వారా మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు అనేది ఇక్కడి నుంచి మొదలవుద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇది జగిత్యాల జైత్రయాత్ర, జగిత్యాల జనగర్జన, జగిత్యాల కేసీఆర్ గారి సభకు సంబంధించినటువంటి వివరాలు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు జగిత్యాల ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే మనకు ముఖ్య నాయకులు జనగాం ప్రాంతం నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నేతలతో మనం మాట్లాడించాం. ఇది మొత్తంగా కేసీఆర్ గారి సభకు సంబంధించినటువంటి వివరాలు. ఓకే, ఆల్ రైట్ సందీప్, థాంక్యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.